నాకు అర్థం కాదు. మొన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారిని ఒక అన్నారు, వేరే ప్రాంతం నుంచి వాళ్ళ తాతగారు వహీద్ ఓవైసీ గారు వలస వచ్చారు, హైదరాబాద్ తొప్ప నన్ను. ఆ కాసిం రజీ పారిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆ పార్టీని మజ్లిస్ పార్టీని తీసుకున్నారు. ఈ దేశ వ్యతిరేకం అనుకుంటాను ఆల్ ఇండియా తగిలిచ్చారు దానికి, మజ్లిస్ ఇత్తేలేదు ముస్లిం. సరే వాళ్ళ ఇష్టం తప్పలేదు, ప్రజాస్వామ్య పార్టీగా నడుస్తుంది, మతతత్వ పార్టీ అది. ఆయన అసెంబ్లీలో మాట్లాడతా మా సీతక్క గారిని, ధనశ్రీ రామచయ్య గారి సీతక్క, మా సీతక్క ఎస్ తెలుగు బిడ్డ, కోయిలైతే ఏమైంది, ఎవరైతే మా ద్రవిడ భాషా సమూహమే, ఆవిడని పట్టుకుని హిందీ రాదా నీకు, ఉర్దూ రాదా, ఎక్కడి నుంచి వచ్చిందని లిపిలేని మీ భాష గురించి మాట్లాడతారు. ఒక మనిషిని అవమానపరిచేటట్లు ఇంత దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు జరిగిన అవమానం పార్లమెంట్లో గవర్నర్ జరిగిందండి. ఆయన లేచి హిందీలో మాట్లాడుతుంటే ఏదో హిందీ మాట్లాడి ప్రయత్నిస్తున్నాడు. ఇదిగో తెలంగాణ హిందీ, తెలంగాణలో హిందీ అసలు మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. హరికృష్ణ గారు ఏం మాట్లాడారు ఆ రోజు? అంటే తెలుగు జాతి చావ చెత్తింది చావ లేనిది అనుకుంటున్నారండి బ్యాచ్, సన్నాసి బ్యాచ్. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుకోమనండి, మా భాష గురించి మా హక్కుల గురించి తెలుగు జాతి గురించి మాట్లాడే హక్కు ఇంకోటి లేదు. ఇంకోటి ఫైనల్గా చెప్తున్నాను ఒకటి, దేశ ప్రధానమంత్రి గారు గౌరవ హోంమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను, హిందీ రాని వాళ్ళు దేశద్రోహులా, విదేశీయులా, ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలా అని ఒక మంత్రి మాట్లాడితే సిగ్గుందండి వీళ్ళకి? ఆ ముఖ్యమంత్రి తీసేయాలి కదా, వాళ్ళ ఎన్డీఏ కూటమే కదా. అర నిమిషంలో నేను చెప్పింది పవన్ గారు మీరు మాట్లాడలా, అంటే మనకి హిందీ రాకపోతే ఈ దేశద్రోహం అవుతాం విదేశంలో, మనం దేశ మూలవాసులం కదా. అదేంటంటే నాకు అర్థం కాదు. అసలు డిస్మిస్ చేయాలి కదా గౌరవ ప్రధానమంత్రి, అందరికి ప్రధానమంత్రి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా, అలాంటి పద్ధతులు తప్పని. ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి నాకు. హిందీ రాకపోతే దేశద్రోహులు ఎలా అవుతారండి? అలాగే ఏం జరగబోతుంది? అలాగే ఇప్పుడు స్టాలిన్ గారు మన తెలుగు బిడ్డే కదా, దక్షిణామూర్తి గారు అబ్బాయి కదా, సరే పేరు మార్చుకుని మన ఆయన భాషల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఏం మాట్లాడారు? ఉత్తరాది అహంకారం నశించాలన్నది నేనా ఆయన అండి? హిందీని రుద్దితే ఊరుకోవని చెప్పి దిక్కులు తెలుగు బిడ్డగా మాట్లాడాడు. తెలుగు నిజంగా దుర్మార్గుడిగా మాట్లాడలేదు కదా, అద్భుతంగా మాట్లాడాడు కదా. మళ్ళీ వాళ్ళు ఏమైంది, ఎవరు ట్వీట్ చేశారు? ఆదాని గారు ట్వీట్ చేశారని. ఎందుకు చేస్తున్నాను? తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కోసం, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెళ్ళిళ్ళు నేను చెప్తాను, సంస్కృతికి కూడా పాడు చేశారు. ఆ సంగీతాలు తీసుకొచ్చి పెట్టారు పెళ్ళిళ్ళలోనండి, హల్దీలంట, మెహందీలంట. నిజంగా చెప్తున్నాండి, లేని అన్ని తీసుకొచ్చి అంటగట్టారు. ఆ పైన వాళ్ళు చేస్తే కిందవాళ్ళు చేస్తే ఇంకా కిందవాళ్ళు. ఏందండి ఏ విధంగా మనకేం సంబంధం ఉందా? హోలీ తీసుకో, వసంత పంచమి మన సంస్కృతి అండి. ఆ వసంత పంచమి అంటే మీరు నవ్వుతారండి, జనం ఎక్కడుందని అడుగుతారు. మన సంస్కృతి మనం పక్కన పెట్టుకుని అక్కడ తీసుకొచ్చి అబ్సల్యూట్లీ పద్ధతి సరికాదండి. వాళ్ళు మార్చుకోవాలి. హంబుల్ నేను గుజరాత్ వెళ్తాము, గుజరాతీ నేర్చుకుంటామండి. మీరు అక్కడ స్థిరపడ్డారు, నిజంగా చెప్పండి, మీరు స్థిరపడితే గుజరాతీ భాష నేర్చుకోరా? మీ కుటుంబం పిల్లలు 10-20 సంవత్సరాలు నిలబడితే ఆనందంగా ఆ భాషను గౌరవిస్తాం మనం, హిందీ భాషను, బెంగాలీ భాషను గౌరవిస్తాం. కానీ ఈ విధంగా చేయటం మాత్రం పద్ధతి కాదు. వాళ్ళు మార్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్. నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ భాష ఉపాధి భాషగా ఉంది, దాన్ని వ్యతిరేకించట్లా. తెలుగు మాధ్యమం కాదండి, వాళ్ళు ఒక భాషగానండి. వాళ్ళు గొడవ చేసింది ఒక భాషగా, ఒక సబ్జెక్ట్ కింద నా ఒక పుస్తకం, అది కూడా సరళీకరించి స్టాండర్డ్ తెలుగు మానేసి సింపుల్ తెలుగు సరళీకరణ పుస్తకం ఇచ్చారు. 6 క్లాస్ పుస్తకం 9-10 వాళ్ళు చదవమన్నారు. అది కూడా మాకు అక్కర్లేదు, మాకు హక్కు ఉంది. మీరు మేము వలస వెళ్ళి మీ దగ్గర నిలబడితే మేము నేర్చుకోవాలి, మీ భాషను గౌరవించాలి, మీ సంస్కృతిని గౌరవించాలి. మీరు తెలుగు నేలకు వచ్చి ఉన్నప్పుడు మా తెలుగు భాషను గౌరవించండి.